అది శ్రీకాకుళం జిల్లా అండి. శ్రీకాకుళం నియోజకవర్గం. మా శ్రీకాకుళం నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు గారు. ఆయన ప్రస్తుత రెవెన్యూ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీకాకుళం నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. సంక్షేమ పథకాలని కొంతమందికి ఇవ్వడం తప్పించి కానీ ఇది అందరికీ అందడం లేదు. సంక్షేమ పదాల పేరు చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్పించి కానీ అభివృద్ధిలో 100కి 0%. రోడ్లు లేవు, కాలువలు మరమ్మతులు లేవు, నీటి తీరువ లేదు, పట్టణంలో కొళాయి సరిగ్గా రావడం లేదు, మురికి నీరు వెళ్ళడానికి మార్గాలు లేవు, మురికి నీరు పూర్తిగా కంపుతో కాలనీస్ అన్నీ వెళ్ళి వర్షం పడితే పూర్తిగా కంపుతో మురిగిపోతున్నారు. కాబట్టి వైఎస్ఆర్ గవర్నమెంట్లో మా శ్రీకాకుళం నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా శూన్యం. అభివృద్ధి అనే పదంకి అర్థం లేదు వైఎస్ఆర్ పార్టీలో. తెలుగుదేశం పార్టీలో ఏదైతే అమలు చేసి రోడ్లు అన్నీ కలిపి బాగా వేసి ఆ రోడ్లే ఉండే పరిస్థితులను తప్పించి కానీ మరి కొత్తగా ఇల్లు వేసి రోడ్లు కానీ ఇంకోటి ఏది పరిస్థితి లేదు. నవరత్నాల పేరుతోటి సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పేసి అన్న ఈ పథకాల వల్ల ఏమైనా మీ నియోజకవర్గంలో ఉపయోగం ఏమైనా ఉందా? ఏం చెప్తారు? ఇది నవరత్నాలు, ఇది పుచ్చిపోయినటువంటి రత్నాలండి. ఈ నవరత్నాలు అనేది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి, వైఎస్ఆర్ పార్టీ కుటుంబాలకి ఉపయోగం తెప్పించి కానీ పేద ప్రజానీకానికి ఏమీ ఉపయోగం లేదు. చెప్పుకోవాలంటే ఈ నవరత్నం వల్ల ప్రజల్ని పోరంపోగులు తయారు చేస్తాడు తప్పించి ప్రజలు కష్టపడి 4 రూపాయలు ఆర్జించేటువంటి మార్గం చూపించలేదు. పరిశ్రమలు లేవు. మరి ఈ పరిశ్రమలు లేకపోతే అభివృద్ధి. సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ తెస్తా అన్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. సంవత్సరానికి 1,50,000 మంది వరకు విద్యార్థులు పట్టాలు పట్టుకొని బయటకు వస్తారు. ఏ ఒక్క ఉద్యోగి కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి పని చేసుకోవడం తప్ప కానీ ఈ రాష్ట్రంలో పనిచేసే విద్యార్థులు ఎవరూ లేరు. అభివృద్ధి అనేది ఎలా సాధ్యమైంది చెప్పి వీళ్ళు చెప్తున్నారు సార్. ఇప్పుడు అభివృద్ధి అసలు 0% అండి. పూర్వం కాలం గడక పొట్టపు తెచ్చుకొని కొన్ని కుటుంబాలు వలస వెళ్ళాయి. వైఎస్ఆర్ గవర్నమెంట్లో చదువుకున్న ప్రతి ఒక్కరు వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఉద్యోగ మార్గం లేదు, ప్రైవేటైజేషన్ లేదు, గవర్నమెంట్ లేదు, బ్రతకడానికి వనరులు లేవు, వనరులు కల్పించడం లేదు. ఇక ఏమంతా సంక్షేమ కార్యక్రమాలు ఏవో 4 స్కీములు పట్టుకుని తిరగడం తప్పించి ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ మా నియోజకవర్గంలో కానీ అభివృద్ధి పూర్తిగా శూన్యము. నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు. మంత్రిగా ఉన్న మంత్రి నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే అభివృద్ధి లేదు అంటే కానీ ఎమ్మెల్యేలకు ఉన్న పదవి లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటే ఇంకా ఘోరంగా ఉండొచ్చు. ఎందుకంటే ఒక మంత్రి అయి ఉండి ఆయన చేతిలో సీనియర్ లీడర్ మంత్రి అయి ఉండి ఆయన చేతిలో నిధులు ఉంటాయి. బట్ ఆ నిధులు కూడా ఉపయోగించుకునే ఆస్కారం లేదు ఆయనకి. ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ నిమిత్త మాత్రం తప్పించి కానీ వీళ్ళకి ఎవరికి అధికారం లేవు, నిర్ణయాధికారం లేదు, తక్షణ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక మంత్రి నిర్ణయం తీసుకుంటే అంటే అమలయ్యేది, ఒక శాసనసభ్యుడు ఒక మాట ఇస్తే అమలయ్యేది, ఒక పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ చెప్తే ఒక మాట అయ్యేది, మండలాధ్యక్షుడు చెప్తే ఒక మాట అయ్యేది. కానీ ఈ రోజుల్లో ప్రజాప్రతినిధులు పూర్తిగా నిర్వీర్యం. ఈ పార్టీలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో ప్రజాప్రతినిధులకి పూర్తిగా గౌరవం లేకుండా పరిస్థితి ఉంది. ఇలాగే అయితే ప్రజాస్వామ్యం పూర్తి కూలి అయిపోతుందని చెప్పి మీ నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు మళ్ళీ పోటీ చేస్తే గెలిచే ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు కాదు, దరిదాపుల్లో రారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా గొండ లక్ష్మీదేవి గారు టికెట్ ఇస్తే 30,000 పైచులకు మెజార్టీతో గెలుస్తుంది.